హైదరాబాద్లో ముగ్గురు పోలీసు అధికారులపై వేటు పడింది. ఒకరు ఎస్పీ కేడర్ కాగా ఒకరు సిఐ, మరొకరు ఎస్ఐ ఉన్నారు. ఎస్పీ నవీన్ కుమార్ను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు అకాడమీలో ఎస్పీగా పనిచేస్తున్న నవీన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇంట్లో కొంతకాలంగా అద్దెకుంటున్నారు. అయితే ఆ ఇంటిపై కన్నేసిన నవీన్ కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఇందుకు నకిలీ పత్రాలు కూడా సృష్టించాడు. ఈ మేరకు బన్వర్లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు 41 సిఆర్పిసి కింద నవీన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను విచారిస్తూ ఉన్నారు. సిన్సియర్గా డ్యూటీ చేయాల్సింది పోయి నేరం చేసిన వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసినందుకు పంజాగుట్ట సిఐ దుర్గారావును సస్పెండ్ చేశారు హైదరాబాద్ సిపి. ఈ నెల 23వ తేదీ నాడు పంజాగుట్ట సమీపంలో తాగిన మైకలో కారు నడుపుతూ డివైడర్ని ఢీకొట్టాడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు. అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు సిఐ దుర్గారావు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు పని మనిషిని నిందితునిగా చిత్రీకరించడంలో సిఐ పాత్ర ఉందని అతన్ని సస్పెండ్ చేశారు. సిపి శ్రీనివాస్ రెడ్డి యాక్సిడెంట్ జరిగిన టైంలో కారులో యువతలు కూడా ఉండటం పోలీసులు వాళ్ళ స్టేట్మెంట్లో తీసుకునేందుకు స్టేషన్కు పిలిపించడంతో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ను సాహిల్ నిందితుడు తేల్చారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇద్దరు పోలీసు అధికారులు సిన్సియర్గా డ్యూటీ చేయని కారణంగా సస్పెండ్ అయ్యారు. ఈ నెల 23వ తేదీ రాత్రి సమయంలో పంజాగుట్ట ప్రజాభవన్ సమీపంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ తాగిన మైకలో TS13 ET 0777 BMW కారు వేగంతో నడుపుతూ డివైడర్ని ఢీకొట్టాడు. అయితే అక్కడున్న పోలీసులు బ్రీత్ అనలైజర్ మిషన్ ద్వారా మాజీ ఎమ్మెల్యే కొడుకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లు గుర్తించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు పంపించారు. తాను కేసులో చిక్కుకున్నట్లుగా భావించి సాహిల్ తండ్రి ఫోన్ చేసి విషయం చెప్పడంతో నిందితుడు సాహిల్ స్థానంలో తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని నేరం చేస్తున్నట్లు ఒప్పుకోమని స్టేషన్కు పంపారు. మాజీ ఎమ్మెల్యే కొడుకు అక్కడి నుంచి పారిపోయాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు పోలీస్ స్టేషన్కు వచ్చిపోయిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక మియాపూర్లో కూడా ఒక పోలీసు అధికారి పోకిరిగా మారాడు. తనకు అన్యాయం జరిగింది, వ్యాపారం పేరుతో స్నేహితుడు మోసం చేశాడని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బ్యూటీషియన్ ఫోన్ నెంబర్ తీసుకుని ఆమెను ఇబ్బంది పెట్టాడు. సమస్య పరిష్కారం అయినప్పటికీ ఎస్ఐ గిరీష్ కుమార్ బాధిత మహిళను వేధించసాగాడు. విసిగిపోయిన బాధితురాలు నేరుగా సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేయడంతో అవినాష్ మహంతి ఎస్ఐ గిరీష్ కుమార్ని సస్పెండ్ చేశారు. 2020 బ్యాచ్కు చెందిన ఎస్ఐ గిరీష్ కుమార్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఉన్నారు. ఇటీవల బ్యూటీషియన్గా పనిచేస్తున్న ఒక మహిళ చీటింగ్ కేసు విషయమై స్టేషన్లో కంప్లైంట్ చేశారు. తన ఫ్రెండ్ బిజినెస్ పేరుతో సుమారు 6 లక్షలు మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె కంప్లైంట్ను పరిశీలించిన ఎస్ఐ సదరు వ్యక్తిని విచారణకు పిలిపించారు. అనంతరం అతని వద్ద నుంచి డబ్బులు రికవరీ చేయించారు. కేసు అప్పటికే ముగిసినప్పటికీ ఎస్ఐ గిరీష్ కుమార్ సదరు బ్యూటీషియన్ ఫోన్ నెంబర్ తీసుకొని వెంటపడ్డాడు. వాట్సాప్కు మెసేజ్లు పంపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు నేరుగా సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేసింది. సిపి విచారణకు ఆదేశించగా వేధింపులు నిజమని తేలడంతో అతడిపైన సస్పెన్షన్ వేటు పడింది. రెటికా హైదరాబాద్లో ముగ్గురు పోలీసు అధికారులపై వేటు పడింది. ఒకరు ఎస్పీ కేడర్ కాగా ఒకరు సిఐ, మరొకరు ఎస్ఐగా ఉన్నారు. ఎస్పీ నవీన్ కుమార్ను హైదరాబాద్ సిసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసు అకాడమీలో ఎస్పీగా పనిచేస్తున్న నవీన్ రిటైర్ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇంట్లో కొంతకాలంగా అద్దెకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ ఇంటిపై కన్నేసిన నవీన్ కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు నకిలీ పత్రాలు కూడా సృష్టించారు. ఈ మేరకు బన్వర్లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు 141 సిఆర్పిసి కింద నవీన్ కు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, మనం గమనించవచ్చు, గత ప్రభుత్వంలో పోలీసులకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో పోలీసుల మీద వచ్చిన ఆరోపణల మీద కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని చెప్పేసి ఒక పక్కన ముఖ్యమంత్రి మరోవైపున డీజీపీ కూడా ప్రకటించడం. ఈ నేపథ్యంలోనే ముగ్గురు ఆఫీసర్లు, ఒకరు ఎస్ఐ ర్యాంక్ అయితే మరొకరు ఇన్స్పెక్టర్, మరొకరు ఐపీఎస్ ర్యాంక్, ముగ్గురు కూడా వీరి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో అరెస్ట్ అయినట్టు కూడా మనకు పక్క సమాచారం అంతా ఉంది. దీంట్లో లేటెస్ట్ గా ఐపీఎస్ ఆఫీసర్ నవీన్ కుమార్ ను ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు తీసుకున్నారు. బేగంపేటలో ఉన్న మాజీ సంబంధించిన ఇంట్లో అడ్డుకుంటూ
నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఆయన ఇల్లును కబ్జా చేసే ప్రయత్నం చేశారని ఆరోపణల మీద ప్రస్తుతం ఆయన విచారణ చేసినట్టు కూడా మనకు చాలా స్పష్టమైన ఆదేశాలు స్పష్టంగా తెలుస్తా ఉంది. సో మరోవైపున దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ యంత్రాంగం మీద ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ కూడా పోలీసులను పోలీసులు మర్యాదగా మాట్లాడుతూ పబ్లిక్ కు దగ్గర మార్కెట్ని చేసిన ప్రయత్నాన్ని కూడా విఫలమైపోయింది. తర్వాత పోలీసులకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా ఏమీ కూడా చేసే పరిస్థితులు లేదు. సో అదే నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 3 విషయాల్లో చాలా సీరియస్ గా ఉన్నారు. డ్రగ్స్ ఒకటి, తర్వాత ఈ పోస్టింగ్ వ్యవహారం కావచ్చు, తర్వాత ఇప్పుడు ఆఫీసర్ల మీద వస్తున్న ఏమైతే ఆరోపణలు కావచ్చు, ఏది కూడా ఉపేక్షించలేదని చెప్పి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలను చేరుతుంటే ఇమ్మీడియట్ గా యాక్షన్ మొదలు చెప్పుకోవచ్చు. మరోవైపున హైదరాబాద్ లో ఎస్ఐ గిరిధర్ రావును కూడా సిపి అవినాష్ మహాంతి సస్పెండ్ చేయడం జరుగుతా ఉంది. ఆయన విద్యామాన ఉండగా అవినీతికి పాల్పడ్డారని చెప్పిన నేరం అంటే, అలాగనే ఒక కేసులో తన దగ్గర వచ్చిన మహిళలతోటి అక్రమ సంబంధం పెట్టుకోవడం వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో సమాచారం రావడంతో ఇమ్మీడియట్ గా ఆయన మీద చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ఆయన ఏ రకంగా బెదిరించాడు, ఏ రకంగా ఆమె మీద అటాక్ చేయబోయాడు అని చెప్పన్న పిన్ టు పిన్ విత్ సీసీ కెమెరా ఎవిడెన్స్ అంతా కూడా సేకరించడంతో అతని మీద కూడా చర్యలు జరుగుతా ఉంది. సో మొత్తం మీద ఒక ఇన్స్పెక్టర్ తర్వాత ఒక ఐపీఎస్ అధికారి కూడా అతన్ని కూడా సిసి పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేస్తున్న క్రమాన్ని మనం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళనే చర్య ఉంటుందని చెప్పని కూడా ఈ 3 గంటల మీద అర్థమవుతా ఉంది. మరోవైపున దీనికి సంబంధించి ఇక్కడ పంజగుట్ట పిఎస్ పరిధిలో కూడా దీంట్లో అంటే పంజగుట్ట ఇన్స్పెక్టర్ కూడా మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన కుమారుడిని తప్పించి వేరే వ్యక్తిని ఆ కేసు ఉరికించే ప్రయత్నం చేసిన నేపథ్యాన్ని కూడా పోలీస్ ఆఫీస్ తీసుకురావడం, డీసీపీ అని వెంటనే సస్పెండ్ కూడా జరుగుతా ఉంది. సో మొత్తం మీద ఈ రకంగా మనం గమనిస్తే ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, మరొక ఐపీఎస్ ఆఫీసర్ ముగ్గురు కూడా సస్పెండ్ అయిన నేపథ్యం చూస్తా ఉన్నాం. సో పోలీసులు సంబంధించిన వ్యవహారంలో ఉన్నతాధికారులు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎస్బీ ఎంక్వైరీ, స్పెషల్ బ్యాంక్ ఎంక్వైరీ ఎప్పటికప్పుడు ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. వాళ్ళు ఎక్కడైనా సరే అవినీతి ఆరోపణల మీద ఒకవేళ అనుమానం ఉన్నా, లేకపోతే అవినీతికి పాల్పడ్డా, లేకపోతే వచ్చిన కంప్లైంట్ అంటే ఫిర్యాదుదారులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పట్ల తులసిగా ప్రవర్తించినా, ఫిర్యాదు తీసుకోవటంలో నిర్లక్ష్యం వహించినా కూడా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదని చెప్పిన కూడా ఈ ఘటన బట్టి మనకు పక్కకు అర్థమవుతా ఉంది. ప్రస్తుతం మాత్రం ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఐఏఎస్ ఆఫీసరు వెంటనే కబ్జా చేసే ప్రయత్నం చేయడం మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారింది. దీంట్లో ఆయన మీద కూడా అనేక రకమైన ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. ఆయన సంబంధించిన వ్యవహారంలో ఐఏఎస్ తెలిసి కూడా ఈ డాక్యుమెంట్ గుర్తించి వేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ఆయన కుటుంబంలో సుప్రీంకోర్టు అడ్వకేట్ వాళ్ళ కజిన్స్ కూడా కాబోతుందని తెలుస్తా ఉంది. మరి కేసు దీని మీద ఇప్పటికే విచారణ జరుగుతున్న క్రమంలో ఐఏఎస్ ఆఫీసర్ బల్లా ఇచ్చిన కంప్లైంట్ మేరకు ప్రస్తుతం మాత్రం విచారణ కొనసాగుతూ ఉంది. మొత్తం మీద పంజగుట్ట ఎస్ఐ, అలాగే మియాపూర్ పంజగుట్ట ఇన్స్పెక్టర్, మియాపూర్ ఎస్ఐ, అలాగనే ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ నవీన్ కుమార్ మీద కూడా చర్యలు తీసుకోవటం ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్ లో సంచలనంగా మారిన పరిస్థితి కొనసాగుతా ఉంది. ఈ 3 సంఘటనలు వరకు చూస్తుంటే ఇకపై ఏ పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఏ ఉన్నతాధికారులు కావచ్చు, ఏదైనా సరే ఆరోపణలు వచ్చినా, దానికి సంబంధించిన అవినీతి సమస్య ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఉపయోగించబోమని చెప్తున్న విషయాన్ని ఈ 3 సంఘటనలు ఉంది. మనం చాలా విషయం తెలంగాణ గవర్నమెంట్ లో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా డిపార్ట్మెంట్ రాజకీయ నాయకులు కలుస్తుంది కాబట్టి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ వెనుకకు వచ్చి వాళ్ళు సేవ్ చేసిన ప్రయత్నం అవుతారు. కాబట్టి ఇతర పరిస్థితి లేదు. దీంట్లో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీసులకు ఫుల్ ఫ్రీడమ్ అనుభవిస్తాను. అంటే నేరాల నియంత్రణ విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉండండి, స్థితిగా ఉండండి. అవతల దక్షిస్తులు ఎలాంటి వాళ్ళైనా సరే ఉపేక్షించవద్దని చెప్తున్న నేపథ్యమే కాకుండా ఒకవేళ డిపార్ట్మెంట్ లో వ్యక్తులు ఇలాంటి అవినీతి ఆరోపణలు పడినా, అవినీతి మరకలందుకొని వాళ్ళు డిపార్ట్మెంట్ లో కొనసాగుతున్నా ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటే మరొకళ్ళు అలాంటి అవినీతికి పాల్పడకుండా ఉంటారని చెప్పుకున్న ముఖ్యమంత్రి రివ్యూలో చెప్పిన ఆదేశాల మేరకు ఇప్పుడు యాక్షన్ షురూ అయిన చెప్పుకోవచ్చు. మొత్తం మీద 3 పోలీస్ అధికారుల మీద ఒక్కసారిగా
ఎప్పుడైతే యాక్షన్ స్టార్ట్ అయిందో ఇక ఇలాంటి ఆరోపణలు చాలా మంది అంటే ఒకవైపున సైబరాబాద్ లో కూడా గతంలో పనిచేసిన ఆఫీసర్లు చాలా మంది కూడా ల్యాండ్ విషయాలు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు కూడా అక్రమ ఆస్తు సంపాదించిన ఆరోపణలపై కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అవినాష్ మహంతులు ఈ రెండు రివ్యూ సందర్భంగా మాట్లాడినప్పుడు కూడా అలాంటి అవినీతి ఆరోపణలు ఉంటే మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించలేని చెప్పని కూడా ఆయన చెప్పిన పరిస్థితులు చూస్తా ఉన్నాం. గతంలో ఉన్న కేసు వ్యవహారం కావచ్చు, గతంలో ఏదన్నా ఈ ల్యాండ్ స్కామ్ లో కానీ తర్వాత ఏదన్నా ఇష్యూలో ఇన్వాల్వ్ అయితే మాత్రం దాన్ని తిరిగి విచారించి అవసరం అయితే యాక్షన్ వెనుకాడని చెప్తున్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తామని. మొత్తం మీద సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్, కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం ఈ 3 సంఘటనలు ప్రత్యేకంగా మారాయిపోతున్నాం. రైట్, ఇన్నారెడ్డి చూసుకున్నట్లయితే ఇప్పుడు కేవలం ఒకరు కాదు, ఇద్దరు కాదు, టోటల్ గా ముగ్గురు ఎస్పీ, సిఐ, ఎస్ఐ ఈ ముగ్గురు మీద కూడా ఒకేసారి సస్పెన్షన్ వేటు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ వేటు నేపథ్యంలో పోలీస్ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేయదలుచుకుందా? ఇప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడబోతున్న పోలీసు అధికారులకు, ఉన్నత అధికారులకు ఎలాంటి హెచ్చరికగా ఇది భావించవచ్చు? ముందు ముందు ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? మనం గమనిస్తే గతంలో కూడా చాలా మంది ఆఫీసర్ల మీద ఆరోపణలు వచ్చినాయి. అయితే ఒక విషయం మనం చెప్పుకోవాలి, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎక్కడ పోస్టింగ్ రావాలన్నా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే కనుసండంలోనే ఇన్స్పెక్టర్ పనిచేసేవాడు అని చెప్పిన ఆరోపణలు ఉన్నాయి. సో ఒకవేళ ఆరోపణ వచ్చినా కూడా తను వేసిన పోస్టింగ్ కాబట్టి ఒకవేళ సదరు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి మీద ఏదైనా ఆరోపణ వస్తే రాజకీయ నాయకుడు వెనకుండి వాళ్ళు సపోర్ట్ చేసిన పరిస్థితులు. సో ఇలా అనేకమైన అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే గతంలో ఈ విషయాల మీద ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గతంలో పోరాడాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆయనకు ప్రజలు పట్టం కట్టారో తాను నమ్మి తనకు పట్టం కట్టారు కాబట్టి ప్రజల తరఫున పోరాడేందుకు అవినీతి పక్షంగా ఎవరిని ఉపేక్షిస్తామో అలాగే మీకు సమబద్ధమైన న్యాయం అంటే చిన్నవాడికి ఒక రకంగా, డబ్బున్న వాడికి మరో రకంగా కాకుండా అందరికీ సమన్యాయం జరగాలి అని చెప్పుకున్న రివ్యూ మీటింగ్ వచ్చేసిన హెచ్చరికల నేపథ్యంలోనే ఇప్పుడు యాక్షన్ చూడాలని చెప్పుకోవచ్చు. ఒక చెప్పాలంటే మీరు చెప్పినట్టుగా ఎస్ఐ, సిఐ, ఐపీఎస్ ఎస్ఐ కేడర్ల వారీగా అవినీతి ఆరోపణలున్నా, అవినీతి మరకున్నా కూడా అంటే ఐపీఎస్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఎవరిని కూడా ఉపయోగించబోని చెప్పుకొని ఈ 3 సంఘటనల ద్వారా మనకు స్పష్టమవుతా ఉంది. ఖచ్చితంగా గతంలో జరిగిన అవినీతికి సంబంధించిన వ్యవహారంలో కూడా ఇప్పుడు కొన్ని స్పెషల్ రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని ఇకపై డిపార్ట్మెంట్ అంటే ఎవరైనా సరే తన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మన కోసం మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ పోలీసు వ్యవస్థ కాబట్టి మనం ఈసారి ధైర్యంగా ఉండాలి. తర్వాత ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత మీకు న్యాయం జరగకపోతే మాత్రం ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తున్న విషయాన్ని ఈ విషయం అర్థమవుతా ఉంది. ఓవరాల్ మనం గమనిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక రకంగా ఇది సంచలనమైన విషయం చెప్పుకోవాలి. గతంలో అవినీతికి పాల్పడ్డ ఆఫీసర్లు ఇప్పుడు భయంగా ఎప్పుడు ఎవరి మీద ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందని చెప్పని ఇలా పరిస్థితి మనం గమనిస్తే ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో చాలా ల్యాండ్ సంబంధించిన ఇష్యూల్లో డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది అని చెప్తున్న వ్యవహారంలో కూడా ఖచ్చితంగా పోలీసుల నిఘా ఉంది. ఆ విషయాలను బయటకు వస్తే మాత్రం మరికొన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా వీళ్ళు దొరికారు కాబట్టి, వీళ్ళు ఆశిస్తున్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురు మీద యాక్షన్ షురూ అయిపోయింది. గతంలో ఉన్న కేసులు కూడా తిరగడే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.